ఏ గ్రంథాన్నైనా చదివే ముందర రెండు ప్రధానంగా బాగా చదవాలి అని చెబుతూ ఉంటారు. ఒకటి పబ్లిషర్ రాసిన ఇంట్రడక్షన్, పబ్లిషర్ రాసిన ప్రిఫేస్ లాంటిదో లేకపోతే ఇంట్రడక్టరీ రిమార్క్స్. ఎందుకంటే అతని ప్లాను, అతను రీఆర్గనైజ్ చేసి ఉంటే సబ్జెక్ట్ మ్యాటర్ అవన్నీ చెప్తాడు దాంట్లో. అలాగే ఆథర్ యొక్క ప్రిఫేస్, ఎవరైతే గ్రంథ రచన చేశారో వారి వాక్కులు. కాబట్టి ఈ రెండూ చదవాలి అని బాగా అర్థం చేసుకోవడానికి, గ్రంథం తర్వాత అర్థం కావడానికి ఇవి ముందర చదివితే ఆ ప్లాన్ అర్థం అవుతుంది, ఆ పర్పస్ అర్థం అవుతుంది అని చెబుతూ ఉంటారు. సో దాన్ని మనసులో పెట్టుకొని ఈ ఐసిస్ అన్వీల్డ్ గ్రంథంలో ఇంట్రడక్టరీ పేజెస్ దాదాపు 70-80 పేజీలు ఉన్నాయి, బార్బరోకా రాసినవి. బార్బరోకా ఇస్ ద ఎడిటర్. ఎడిటర్ ఏం చేశాడంటే కొన్ని విషయాలని, కొన్ని సబ్జెక్ట్స్ ని రీఅరేంజ్ చేశాడు. రీఅరేంజ్ చేస్తూ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హీ హాస్ గ్యాదర్డ్ యాజ్ టు హౌ దిస్ బుక్ వాజ్ రిటన్, ఎలా ఈ గ్రంథ రచన జరిగింది అనే విషయం కూడా ఆయన చాలా చాలా విపులంగా చాలా మందితో మాట్లాడి సేకరించాడు. సో అలా చూసుకుంటే ఈ ఇంట్రడక్టరీ పేజెస్ కనుక మనం పేజ్ బై పేజ్ చదవకపోయినా, ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ మంచిది ఉందో, ఇంట్రెస్టింగ్ గా ఉందో దాన్ని బట్టి పికప్ చేసి దాంతో ముందరికి వెళదామని నా ప్రస్తావన. ఐసిస్ అన్వెయిల్డ్ 2 వాల్యూమ్స్ లో రాయబడింది. 2 వాల్యూమ్స్ లో రాయబడింది. ఒకటి సైన్స్, శాస్త్రము, రెండోది థియాలజీ అని. ఈ 2 వాల్యూమ్స్ పబ్లిష్ అయ్యాయి. అయితే ఐసిస్ అన్వెయిల్డ్ అనే ఈ గ్రంథం హెచ్పిబి రచన అని మనం అంటూ ఉంటాం. ఈ ఇంట్రడక్టరీ పేజెస్ అంతా దాని సారాంశం విన్న తర్వాత ఎవరికి వారి అండర్స్టాండింగ్ రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం పుస్తకం మీద ఉన్నది ఐసిస్ అన్వెయిల్డ్ రచయిత హెచ్వి బ్లావెట్స్కీ అని. సో ఈ రచన 29th of September 1877 పబ్లిష్ అయింది అని బార్బరోకా రాస్తారు. తర్వాత ఇంకో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే, చాలా మంది డబ్బులు ఇన్ అడ్వాన్స్ కట్టేశారట ఈ పుస్తకం కొనుక్కుందామని, ఈ గ్రంథాలు కొనుక్కుందామని. సో అలాంటి వాళ్ళకి పబ్లిష్ అయిన మొదట 10 రోజుల్లోనే మొదట ఎడిషన్ లో ప్రింట్ చేసిన 1000 కాపీస్ సోల్డ్ అవుట్. కాబట్టి కొంతమంది డబ్బు అడ్వాన్స్ గా పే చేసినా కూడా వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చిందిట ఈ గ్రంథం దొరకడానికి. అలా అమ్ముడుపోయాడు, అంత ఫాస్ట్ గా అమ్ముడుపోయాడు. జేడబ్ల్యూ బౌటన్, BOUTON అనే ఒక మనిషి ద్వారా, ఒక వ్యక్తి ద్వారా రచనని పబ్లిష్ చేయడం జరిగింది. ఈయన హెచ్వి బ్లావెట్స్కీతో కలిసి పనిచేసిన ఒక ఆయన బెస్ట్ ఫ్రెండ్. ఆయన ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఎవరైతే ఆవిడతో కలిసి పనిచేశారో ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన ఫ్రెండ్ ఈ బౌటన్. కాబట్టి ఆయన ద్వారా ఈ గ్రంథాన్ని పబ్లిష్ చేశారు. అయితే ఇలా ఉంటుండగా హెచ్పిబి ఒక ఉత్తరం రాసింది ఎవరికో, వాళ్ళ ఫ్రెండ్కి. రష్యన్ ఫ్రెండ్, ఆ మాట గుర్తుంచుకోవడానికి అంత కన్వీనియంట్ గా లేదు కాబట్టి ఆ పేరు చెప్పట్లేదు. ఆయనకి రాసిన ఉత్తరంలో అక్టోబర్ 2న ఈ గ్రంథం పబ్లిష్ అయినట్టుగా ఆవిడ రాసింది. అంటే ఈ 2 తారీఖులు ఉన్నా కూడా ప్రింటింగ్ ఇచ్చినది ప్రింటరు, పబ్లిషరు బయటికి తీసుకొచ్చిందే సరి అయిన డేట్ అని బార్బరోకా గారు డిసైడ్ చేశారు. బార్బరోకా హ్యాపెన్స్ టు బి ద గ్రాండ్ నెవ్యూ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ అండ్ హీ ఎడిటెడ్ ది బుక్ which is now being sold by the Theosophical Publishing House. Right. దీంట్లో ఒక ట్యాగ్ లైన్ అంటారు ఇప్పుడు సినిమాలకి. ఆ రోజుల్లో ఈ పుస్తకానికి ఒక ఎక్స్ప్లెనేషన్ లాంటిది ఉండేది. ఎలా అయితే సీక్రెట్ డాక్ట్రిన్ లో ఎ సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలీజన్ అండ్ ఫిలాసఫీ అని ఉండేదో, దీంట్లో ఎ మాస్టర్ కీ టు ది మిస్టరీస్ ఆఫ్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ సైన్స్ అండ్ థియాలజీ అని రాయబడింది. ఐసిస్ అన్వీల్డ్ రాసింది మొట్టమొదటి గ్రంథము, దాని తర్వాత రాసింది సీక్రెట్ డాక్ట్రిన్. ఊరికే సీక్రెట్ డాక్ట్రిన్ ఎక్కువ మంది పరిశీలించి ఉంటారు కాబట్టి ఆ సింథసిస్ ఆఫ్ రిలీజన్, ఫిలాసఫీ అండ్ సైన్స్ అనే ట్యాగ్ లైన్ ని ఉటంకించారు, మెన్షన్ చేశారు. సో దీనికి ఈ సబ్జెక్ట్ కి, ఈ ఐసిస్ అన్వెయిల్డ్ కి ఏ మాస్టర్ కీ టు ది మిస్టరీస్ ఆఫ్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ సైన్స్ అండ్ థియాలజీ. మతములకు సంబంధించినది థియాలజీ, సైన్స్, మోడర్న్ సైన్స్ అంతానేమో అందరికీ ఎరిగిన విషయమే. ఈ సబ్ హెడింగ్ తో ఈ గ్రంథం వెలువడింది. సరే, ఇందాక చెప్పినట్టుగా రెండోసారి ప్రింట్కి కానీ
మిగతా వాళ్ళు పే చేసిన వాళ్ళు ఎవరైతే ముందర అడ్వాన్స్ పే చేశారో వాళ్ళకి గ్రంథం దక్కలేదు అని బర్బరొక్క మళ్ళీ ఒకసారి రాశాడు. దాన్ని ఇది సరిగ్గా దివ్య జ్ఞాన సమాజం సరిగ్గా అంటే ఎగ్జాక్ట్ 2 years కాదు, 2 ఏళ్ల తర్వాత పబ్లిష్ చేసిన మొదటి థియోసాఫికల్ గ్రంథం. మనకందరికీ తెలుసు, November 17th, 1875 ఆల్కాట్ గారు, హెచ్పిబి గారు, ఇంకో 15 మంది కలిసి ఈ దివ్య జ్ఞాన సమాజ స్థాపన న్యూయార్క్ లో జరిపారు ఆర్ స్థాపించారు. దాని తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ 29/9/1877 అని కరెక్ట్ డేట్ గా అనుకుంటే, రఫ్ గా 2 ఏళ్ల తర్వాత ప్రథమ థియోసాఫికల్ గ్రంథం వెలువడింది అని బార్బరాక అంటున్నారు. 75 సంవత్సరం కన్నా ముందర కూడా హెచ్పి బ్లావెట్స్కీ 73లో న్యూయార్క్ చేరింది. ఆవిడ చేరడానికి కూడా ఆవిడ మాస్టర్ కారణం. మాస్టర్, నువ్వు న్యూయార్క్ వెళ్ళి కావలసిన పని చేస్తూ ఉండు అని చెప్పాడు ఆయన. 73లోనే ఆవిడ న్యూయార్క్ వెళ్ళింది. ఆ రోజుల్లో మనం సీక్రెట్ డాక్టర్ గురించి చదువుకుంటున్నప్పుడు న్యూయార్క్ లో ఏ ప్రక్రియ వాడుకలో ఉండేదో మనం చాలా సార్లు డిస్కస్ చేశాం. స్పిరిచువలిజం అనే ప్రక్రియ వాడుకలో ఉండేది. స్పిరిట్ అంటే చనిపోయిన వారి ఆత్మ అని. స్పిరిట్ ఒక రకంగా ఒక అర్థం, చైతన్యం అని ఇంకో అర్థం ఉంది. బట్ ఇక్కడ వచ్చే అర్థం ఏమిటంటే, ఈ స్పిరిచువలిజం లో స్పిరిట్ యొక్క అర్థం ఏమిటంటే చనిపోయిన వారి ఆత్మ. దీని కింద ఏం జరిగేదంటే, మరణించిన వారి ఆత్మలను కాంటాక్ట్ చేసి రప్పిస్తున్నామని అనుకుంటూ చాలా ప్రచారం చేసేవాళ్ళు. వాళ్ళందరినీ స్పిరిచువలిస్ అనేవారు. ఈ స్పిరిచువలిజం ప్రాక్టీస్ చేసేవాడిని స్పిరిచువలిస్ అనేవారు. వాళ్ళందరూ ఈ ప్రచారం జరిగేది. ఊరికి అవతలగా న్యూయార్క్ సిటీలో కాకుండా కొద్దిగా బయట ఒక గార్డెన్స్ లో, ఎడీ ఫార్మ్స్ అనే గార్డెన్ లో కొంతమంది రెగ్యులర్ గా కలిసేవారట. ఆ కలిసిన వాళ్ళలో ఫిజికల్ గాను మానసికంగాను కొద్దిగా వీక్ గా ఉన్న వాళ్ళని ఈ ఆత్మల్ని ఆవేశించడానికి మీడియంస్ గా వాడుకునేవారు. సో ఈ మరణించిన వారి తాలూకు ఆత్మలని మేము రప్పిస్తున్నాము, వారితో మాట్లాడడం జరుగుతుంది, వారు ఫ్యూచర్ గురించి సూచనలు ఇచ్చేవన్నీ కూడా మీకు వినిపించడం జరుగుతుంది అని వాళ్ళు న్యూస్ పేపర్లో కూడా వేసేవారట, ఆర్టికల్స్ వేసేవారట. కాబట్టి అలాంటి న్యూస్ పేపర్ అనౌన్స్మెంట్స్ చూసి ఆల్కాట్ గారు కూడా, హెచ్ఎస్ ఆల్కాట్ కూడా న్యూయార్క్ లో ఉంటున్నవాడయి ఈ మీటింగ్స్ ని ఒక పేపర్ కి రివ్యూ రాయడానికి కోసం ఆయన కూడా అక్కడికి వచ్చేవాడు, ఏడీ ఫార్మ్స్ కి. సో మేడం బ్లావెట్స్కీ కూడా ఆ సభలకి లేకపోతే ఆ సమావేశాలకి వెళ్ళేది. యాక్చువల్ గా మనకందరికీ తెలుసు, ఒక వ్యక్తి మరణించిన తర్వాత అంత త్వరగా అతని ఆత్మని వెనక్కి పిలవడం జరిగే పని కాదు అని. దట్ ఈస్ వాట్ థియోసఫీ టీచర్స్ అస్. బట్ కొన్ని మిస్చివస్ ఎలిమెంట్స్ ఉంటాయి. సిడబ్ల్యూ రెడ్బిటర్ వాటిని షేడ్స్ అని అంటాడు. షేడ్స్ ఇవన్నీ ఆ పైన వాతావరణంలో ఎగురుతూ ఉంటాయి. అవి ఇలాంటి ఇన్వొకేషన్స్ కి అట్రాక్ట్ అయ్యి అవి ఈ ఫిజికలీ వీక్ పర్సన్ లోకి చేరతాయి అని. సో ఎవరో ఎక్స్ట్రేనియస్ గా ఒకళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తున్నారు కాబట్టి బాడీని, ఇతను మాట్లాడే మాటలన్నీ మనం కరెక్ట్ గా ఎవరినైతే అనుకుని పిలుస్తున్నామో వాళ్ళే వచ్చారని అనుకుంటూ వాళ్ళతో సంభాషణ సాగించేవారు. ఇలా ఈ రూమ్స్ ని, ఎక్కడైతే ఈ మరణించిన వారి ఆత్మలని ఆవేశింపజేసే రూముల్ని సియాన్స్ రూమ్స్ అనేవారు. సియాన్స్ రూమ్స్ అనేవారు. కాబట్టి అలాగా ఈ రూమ్స్ లో రెగ్యులర్ గా మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. హెచ్పిబి వీళ్ళతో చెప్పడానికి ప్రయత్నించింది, ఇది సరైన పద్ధతి కాదు, మీరు అనుకుంటున్న ఏ ఆత్మనైతే మీరు ఇన్వైట్ చేస్తున్నారో వారు రావటం లేదు అని వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి దృష్టాంతాలను చూపించి చాలా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నించింది. అయితే హెచ్పిబి, హెచ్ఎస్ఓ అంటే బ్లావెట్స్కీ అండ్ ఆల్కాట్ వాళ్ళు ఒకరితో న్యూస్ పేపర్స్ కి ఆ రోజుల్లోనే ఆర్టికల్స్ రూపంలో హెచ్పి బ్లావెట్స్కీ చాలా విషయాల మీద రాస్తూ ఉండేవారు. అయితే ఆవిడకి ఆ రోజులలో 1873లోనే అంత ఇంగ్లీష్ తో పరిచయం లేదు. కాబట్టి ఆల్కాట్ గారి హెల్ప్ తీసుకోవడం లేకపోతే ఇంకోరి హెల్ప్ తీసుకోవడం, ఈ విషయాన్ని మటుకు తనది, భాష మటుకు ఇంకోళ్ళది. భాష అంటే ఎగ్జాక్ట్ మాటలు వాడడం. అలా చాలా రచనలు చేసింది న్యూస్ పేపర్స్ కి ఆర్టికల్స్ రూపంలో అని అంటారు. కాబట్టి ఈవిడ
quite popular by that time. 1873, 74, 75 ఈ సొసైటీ పెట్టిన తర్వాత, దివ్యజ్ఞాన సమాజం పెట్టిన తర్వాత కూడా చాలా చాలా విషయాలు థియోసాఫికల్ సొసైటీకి సంబంధించినవి, రీఇన్కార్నేషన్ కి సంబంధించినవి, కర్మ మీద ఇలాంటివి చాలా చాలా ఆర్టికల్స్, చిన్న చిన్న పాంఫ్లెట్స్ పబ్లిష్ చేసింది. అసలు దివ్యజ్ఞాన సమాజము యొక్క ప్రథమ ఆబ్జెక్టివ్ ఏమిటి ఉండేదంటే, ఈ ఈస్టర్న్ విజ్డమ్ ప్రాక్స్ ఇటువైపు ఉన్నది, వెస్టర్న్ కాకుండా తూర్పు దేశాల జ్ఞానాన్ని, విజ్డమ్ ని ఆ వెస్ట్ కి పరిచయం చేయాలి అనేది ప్రధాన ఆబ్జెక్టివ్ గా పెట్టుకున్నారు. తర్వాత హిడెన్ పవర్స్ ఇన్ మ్యాన్, దాన్ని బయటికి తీసుకురావాలని, అలాగే శాసనములు, ప్రకృతిలో ఉన్న శాసనములు, దాని యొక్క పని విధానములు, అవి కూడా అందరికీ తెలియజెప్పాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన థర్డ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఇప్పుడు ఉందో అది ఒకప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ గా, ఓన్లీ ఆబ్జెక్ట్ గా దివ్యజ్ఞాన సమాజంలో ఉండేది. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ లో స్పిరిచువలిజం అనేది పెచ్చుమీరి, మెటీరియలిజం అనేది పెచ్చుమీరి, భౌతికవాదన చాలా పెచ్చుమీరిన రోజుల్లో మన దివ్యజ్ఞాన సమాజము కొంతమంది ఋషుల అనుగ్రహంతో, వారి ప్రేరణతో స్టార్ట్ చేయబడింది అని మనకు అందరికీ తెలిసిన విషయం. సో అప్పుడు స్పిరిచువలిజంలో జరుగుతున్న విషయాల్ని, వారు నమ్మే విషయాల్ని ఛాలెంజ్ చేస్తూ, ఇది కరెక్ట్ కాదు అని చెబుతూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ హెచ్పిబి ఆర్టికల్స్ న్యూయార్క్ డైలీస్ లో విస్తారంగా రాసింది, పబ్లిష్ చేసింది. కాబట్టి ఒక రకంగా హెచ్పిబి కాంట్రవర్షియల్ పర్సన్ ఫర్ స్పిరిచువలిస్ట్ ఏమో వాళ్ళు నమ్మే విధానంలో వాళ్ళు ముందరికెళ్తున్నారు, వాళ్ళ విధానం సరి అయినది కాదు అని చెప్పడానికి ఏమో ఈవిడ నడుం కట్టింది. కాబట్టి ఈవిడ వాళ్ళకి అంత రుచికరంగా రాయట్లేదు, వాళ్ళకి అనుకూలంగా రాయట్లేదు. కాబట్టి కాంట్రవర్షియల్ పర్సన్ గా ఉండేది. అయినా కూడా మిగతా ప్రజలందరూ కూడా హెచ్పిబి కలంలోంచి నెక్స్ట్ ఆర్టికల్ ఏమొస్తుంది, నెక్స్ట్ దేని మీద రాస్తుంది ఆవిడ అని ఉత్సుకతతో ఎదురు చూసేవారట. కాబట్టి ఇవి బ్యాక్గ్రౌండ్. అది కొన్ని మ్యాగజైన్స్ లో, కొన్ని జర్నల్స్ లో కూడా ఆవిడ విస్తృతంగా రాసింది అని చెప్తారు ఈ బర్బరోకా అనే ఆయన. కాబట్టి ఐసిస్ అన్వేల్డ్ పబ్లిష్ చేసేటప్పటికి హెచ్పిబి ఒక నోటెడ్ పాపులర్ రైటర్ ఆఫ్ ఆర్టికల్స్ ఆన్ స్పిరిచువల్ మ్యాటర్స్ నథింగ్ టు డూ విత్ స్పిరిచువలిజం, ఆధ్యాత్మిక విషయాల మీద ఆవిడ విస్తృతంగా రచనలు చేసిన ఒక రచయితగా అప్పటికే చాలా పేరుగాంచిన ఆవిడ. ఇంతేకాకుండా ఐసిస్ అన్వేల్డ్ ప్రచురణ జరిగే సమయానికి ఆవిడకి పాపులారిటీ ఉంది కాబట్టి మొదటి ప్రచురణ ఏదైతే ఉందో 10 రోజుల్లోనే అమ్ముడుపోయింది అని. కాబట్టి అది దాని వెనకాల ఉన్న సీక్రెట్ అని. ఏమిటేమిటి రాసిందో, ఈ పుస్తకంలో ఏమున్నాయో అని అందరూ ఎగబడి కొనుక్కున్నారని. ఆ రోజుల్లో ఒక పబ్లిషర్ చెప్పాట, ఇంత పెద్ద పెద్ద గ్రంథాలు రాసావు నువ్వు, ఇలా కాకుండా ఓ సన్న 100 పేజీల పుస్తకమో లేదా 200 పేజీల పుస్తకమో ఒకటి రాయి, ఓ గ్రంథం రాయి, దానికి కావాలంటే ప్రైస్ $100 పెడదాం, నీకు నేను $5,000 ఇస్తా, ఆ పని చేసి పెట్టి నాకు అని అడిగాట. ఆవిడ ససేమిరా నేను చేయనందిట. ఎందుకంటే ఎవరో చెబితే నేను ఈ గ్రంథ రచనకి పూనుకోలేదు, నా గురువులు ఆదేశించారు కాబట్టి నా గురువులు ఏదైతే చెప్పమన్నారో వాటినే చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి ఎవరో డబ్బులు ఇస్తానంటేనో లేకపోతే పాపులారిటీ కోసము నేను గ్రంథ రచన చేయను అని చెప్పేసిందిట. కాబట్టి అలాగా షీ వర్క్డ్ ఫర్ ది హ్యూమానిటీస్ వెల్ఫేర్, అంతేగాని తన పర్సనల్ పేరు పెంచుకోవడం కోసమో, ధనం సంపాదించడం కోసమో తన ప్రోవెస్ ని, అంటే తన యొక్క శక్తులని వినియోగించలేదు. సరే, ఈ ఐసిస్ అన్వేల్డ్ కి చాలా చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయిట. న్యూస్ పేపర్స్ లో, లైబ్రరీ మ్యాగజైన్స్ లో చాలా చోట్ల పబ్లిష్ అయ్యాయి. కొంతమంది డెఫినెట్ గా ఉంటారు కదా, అడ్వర్స్ గా కూడా రాశారు. అసలు ఈ ఐసిస్ అనే మాటకి అర్థం ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే, అసలు ఈ పుస్తకానికి మొదటి పేరు ఏమనుకున్నారంటే, ప్రింట్కి పంపించిన తర్వాత కూడా పేరు అదే ఉండింది, ద వెయిల్ ఆఫ్ ఐసిస్ అని. ఇది మొదటి పేరు. అయితే ఆ పేరుతో ప్రెస్ లోకి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ పబ్లిష్ అయిపోయినది అదే పేరుతో ఒక పుస్తకం బయటకు వచ్చింది కాబట్టి పబ్లిషరే ఈవిడితో పెద్దగా చెప్పకుండా ఒక చిన్న ఉత్తరం రాసి ఆ పేరుని ఐసిస్ అన్వేల్డ్ అని మార్చేశాడు. సో బౌటన్ చేంజ్డ్ ద నేమ్ ఆఫ్ ద బుక్ ఫ్రమ్ ద వెయిల్ ఆఫ్ ఐసిస్ టు ఐసిస్ అన్వేల్డ్ అని. ఆ తేడా ఉంటే రెండో పుస్తకానికి
ఆ రిజిస్ట్రేషన్ ఆఫ్ టైటిల్లో ప్రాబ్లం లేకుండా పోయింది. సో అట్లాగా ఐసిస్ అనేది మొదలైంది ఆ పుస్తకం ప్రింటింగ్ చేయడం. చాలా మంది గ్రీక్ ఫిలాసఫర్స్ గురించి మనం పేర్లు వినుంటాం. ఒక గొప్ప మత ప్రవక్త, ఫిలాసఫర్, మ్యూజిషియన్, పోయెట్, ఇవన్నీ కలిపి పెద్ద హ్యూమన్ బీయింగ్, మంచి హ్యూమన్ బీయింగ్ అయిన ఆర్ఫియస్ అని ఒక అతను ఉండేవాట. ఆర్ఫియస్, ORPHEUS. ఇతనికి గుర్తు, ఇతని పేరు మన హెడ్ క్వార్టర్స్ హాల్లో రాసి ఉంటుంది, ఆర్ఫియస్ అని. ఆర్ఫియస్ ఇస్ ఎ గ్రేట్ సింగర్ అని చాలా మటుకు చాలా షేక్స్పియర్ గ్రంథాల్లో అక్కడ కూడా చెప్పారు. ఈ ఆర్ఫియస్ అనే అతను గొప్ప ఫిలాసఫర్, గొప్ప మ్యూజిషియన్, గొప్ప పోయెట్, గొప్ప విజువలైజర్. సో చాలా విషయాలు ఉన్నాయి ఆయన దగ్గర. కాబట్టి ఈ ఆర్ఫియస్, ఇతని గురించి రెఫరెన్స్ మనకి రిచువల్ ఆఫ్ ది మిస్టిక్ స్టార్ లో కూడా వస్తుంది. రిచువల్ ఆఫ్ ది మిస్టిక్ స్టార్ లో చాలా మంది మత ప్రవక్తల మాటలు చెబుతూ, ఈయన చెప్పిన మాట కూడా, శబ్దం మీద ఈయన చెప్పిన మాటలు కూడా ఉటంకిస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. కాబట్టి ఆర్ఫియస్ అనే అతను ఒక గ్రీక్ ఫిలాసఫర్, గ్రేట్ ఫిలాసఫర్, వండర్ఫుల్ పోయెట్ అండ్ డివైన్ మ్యూజిషియన్ అని రాస్తాడు బర్బ్రోకర్. డివైన్ మ్యూజిషియన్ విత్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్. మ్యూజిక్ లో ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్నాయని. ఆ రోజుల్లో గ్రీకు దేశంలో ఉన్న మత ప్రవక్తలలో చాలా ప్రధానమైన వారు ఆర్ఫియస్ అని. సరే, ఈ ఆర్ఫియస్ కి ఒక చెల్లెలు ఉండేదిట. ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చింది. ఓ చెల్లెలు, ఆ చెల్లెలి పేరు ఐసిస్. ఈ ఐసిస్ ఎవరి పేరు అంటే ఈజిప్షియన్ గాడెస్ పేరుట. ఈజిప్షియన్ గాడెస్. దేనికి ఆవిడ సంకేతం అంటే ప్రకృతిలోనున్న రహస్యాలకి ఆలవాలంగా గ్రీకు దేశస్థులు ఆవిడని కొలుస్తూ ఉంటారట. ఐసిస్ అనేది ఈజిప్షియన్ గాడెస్. ఐసిస్ అనే పేరు ఆర్ఫియస్ చెల్లెలకు కూడా ఉండింది. రైట్, ఆర్ఫియస్ చెల్లెలి పేరు ఐసిస్ అయి ఉండగా ఐసిస్ ఈజిప్షియన్ గాడెస్ అని మనం నోట్ చేసుకున్నాం. ఆవిడ ప్రకృతిలోనున్న రహస్యాలకి ఆలవాలంగా ఉంచుకొని గ్రీకు దేశస్థులు ఆవిడ కూడా ఒక దేవతగా చూసేవాళ్ళు. యాక్చువల్ గా నేచర్స్ మిస్టరీస్ ని వెలికి తీయడానికి చేసిన ప్రయత్నం అయితే కాదు. అయితే ఆ రోజుల్లో ఐసిస్ అని వీళ్ళు రాయడానికి నేచర్ లో ఉన్న శక్తులను బయట పెట్టడం అనేది కాదు. అయితే ఆ రోజుల్లో వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న మెటీరియలిజం పెచ్చుమీరిపోతుంది కాబట్టి మనిషి జీవితంలో ఈ భౌతికవాదం యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి, ఆధ్యాత్మికతని పెంచడానికి, శాస్త్రీయతకి అవకాశం లేకుండా కేవలం భౌతికవాదం బాగా ప్రాచుర్యం చెందుతున్న రోజుల్లో ఇలాంటి గ్రంథం వస్తే శాస్త్రీయ పరంగా, ఆధ్యాత్మిక పరంగా కొంత సేవ చేసినట్టు అవుతుందని మాస్టర్స్ ఫీల్ అవడం వల్ల ఈ గ్రంథ రచన చేయడం జరిగింది అని మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా మనతో పాటు నివసిస్తున్న వాళ్ళు మనం నమ్మలేనంత విధంగా ఇప్పటికీనూ భౌతికవాదానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ జీవిస్తున్నారు. ఆ రోజుల్లో భౌతికవాదంకి తల ఉగ్గారు అని హెచ్పిబి చెబుతోంది. వాళ్ళందరూ జీవితంలో చాలా ఆర్టిఫిషియాలిటీ పొంది ఉండేవారు అని, కృతకంగా ఉండేది వాళ్ళు చేసేది ప్రతిదీను. అర్థం లేని సోషల్ కస్టమ్స్ ని పాటించేవారని, తెలివితేటలు లేకుండా, ఇంటెలిజెన్స్ వాడకుండా మోసలో పడి జీవిస్తూ ఉండేవాళ్ళని. ఇలా ఉండేది ఆ రోజుల్లో జనముల యొక్క జీవిత శైలి. అకల్ట్ నాలెడ్జ్ అంటే గుప్త విద్య అనేది ఉందని, దాంట్లో ఆరితేరిన వాళ్ళు, పరిణతి చెందిన వాళ్ళు, పరిపూర్ణత సాధించిన వాళ్ళు, గుర్తింపు పొందిన వారు అంటే ఇనిషియేట్స్ ఉన్నారని చెప్పే ప్రయత్నం ఈవిడ చేసింది. గుప్త విద్య అంటే అకల్ట్ నాలెడ్జ్ లో ఆరితేరిన వాళ్ళు, బాగా పరిశ్రమించిన వాళ్ళు కాబట్టి పరిణతి చెందిన వాళ్ళు, అలాగే అర్హత గుర్తింపు పొందినవారు, అర్హత వల్ల గుర్తింపు పొందినవారు కాబట్టి వాళ్ళు ఇనిషియేట్స్ అన్నారు. అలాంటి వాళ్ళు ఉంటారని తెలియజెప్పడం ఒక ఆబ్జెక్టివ్ గా పెట్టుకుంది. అదే కాకుండా నివులు గప్పిన నిప్పులాగా మనిషిలో చాలా శక్తులు ఉన్నాయని, అందరికీ అందుబాటులో లేకుండా ఆకాంక్ష ఉన్న వారికి, ఆర్డెంట్ డిజైర్ ఉన్న వాళ్ళకి ఈ విషయాల్ని తెలుసుకోవడానికి ఒక రహస్య ఆధ్యాత్మిక పదం లేక దారి ఉందని ఆ రోజుల్లో పాశ్చాత్య దేశాల్లో నివసిస్తున్న ప్రజలకి తెలియజెప్పడానికి గ్రంథ రచన జరిగింది అని. ఆ రోజులలో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీస్ లో
చాలా మందికి ఈ పై చెప్పిన విషయాల మీద అవగాహన ఉండేది. అంటే మనిషిలో శక్తులు ఉన్నాయని, ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటని, ఇవన్నీ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళని. అయితే ఇప్పుడు చూస్తే ఆధ్యాత్మిక విషయ సంపదలో అభినివేశం ఉన్న వాళ్ళు, సంబంధం కలిగిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు, మనకు కనిపిస్తున్నారు అని బర్బరోకా అంటాడు. ఎవరికైతే ఈ ఆధ్యాత్మిక విషయాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఉన్నాయో వారే అర్హత, ఆకాంక్ష కలవారు. అలాంటి వారికి తారసపడక ఇప్పటికీ ఈ విద్య కొందరిలోనే గుప్తంగా ఉంది అని. అంటే ఊరికే ఇవాళ ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే ఇంట్రెస్ట్ లేదు, కంటిన్యూస్ గా దాని మీద ఇంట్రెస్ట్ తో జీవించట్లే. అలా ఉండేవాళ్ళు అర్హత సంపాదించలేదు, ఆర్డెంట్ డిజైర్ లేని వారు. అలాంటి వాళ్ళకి ఈ విద్య లభ్యం కాదు, వాళ్ళ నుంచి దూరంగా ఉంచబడుతుంది. ఎవరికైతే ఆకాంక్ష బలీయంగా ఉంటుందో, ఎవరికైతే ఈ అర్హత సంపాదిస్తారో వాళ్ళకి ఈ గుప్త విద్య అందించబడుతుంది అని చెబుతున్నారు. అందుకని ఆ రోజులలో, మెటీరియలిజం ప్రబలి ఉన్న రోజులలో ఐసిస్ అన్వీల్డ్ అనే గ్రంథం ఏమైందంటే ఒక బాంబు లాగా పేలిందిట, విస్ఫోటనం లాగా పేలిందిట. ఇట్ వాస్ లైక్ ఏ బాంబ్ అంటాడు బర్బరోకా. అప్పటిదాకా ఉన్న నమ్మకాలని, అభిప్రాయాలని, కరుడుగట్టిన సిద్ధాంతాలని అంటే డాగ్మాస్ ని ఒక కుదుపు వదిలిపెట్టింది ఈ గ్రంథం అని. అప్పటిదాకా ఉన్న నమ్మకాలు, అభిప్రాయాలు, కరుడుగట్టిన సిద్ధాంతాలు, డాగ్మాస్, వీటన్నిటినీ ఒక కుదిపి వదిలిపెట్టింది అని. ఎన్నో విషయాలు ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. ఎలా ఈ గ్రంథ రచన మొదలైంది అని ఆల్కాట్ తన ఓల్డ్ డైరీ లీవ్స్ లో మెన్షన్ చేశాడు. వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ ఏదో ఉంది, వాల్యూమ్ 1 లో మెన్షన్ చేశాడు. ఆయన అంటాడు 1875లో ఒక రోజు హెచ్పిబి తనకి 2 పేజీలు రాసుకొచ్చి చూపించిందిట. తన దస్తూరిలో, తన ఓన్ హ్యాండ్ రైటింగ్ లో రాసి చూపించిందిట. చూపించి ఇది నాకు ఒక ఆర్డర్ వచ్చింది కాబట్టి, ఉత్తరం వచ్చింది కాదు, పైనుంచి మాస్టర్స్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది కాబట్టి రాశాను. ఇది పుస్తకం అవుతుందో లేకపోతే ఒక ఆర్టికలే అవుతుందో, ఒక పాంఫ్లెట్ అవుతుందో నాకు ఇప్పుడైతే తెలియదు అని చెప్పి ఆయన చూస్తుండగానే డ్రాయర్ లో పడేసిందిట. సరే, ఆవిడ ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశాన్ని వదిలి కొత్తగా పరిచయం ఏర్పడిన ఒక ప్రొఫెసర్ కార్సన్, CORSON అనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆల్కాట్ మటుకు న్యూయార్క్ లో ఉండిపోయాడు. ఈ కార్సన్ అనే వారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ గెస్ట్ గా ఉంది హెచ్పిబి. ఆయన భార్యని కలవడానికి ఆవిడ ఊరు వెళ్ళింది అని. ఆ ఊళ్ళో ఉంటూ ఆల్కాట్ కు ఉత్తరం రాసింది. నేను నీకు 2 పేపర్లు చూపించాను కదా, అది యాక్చువల్ గా గ్రంథంగా తయారవుతోంది. దీంట్లో మనం ఏం రాద్దామని అనుకుంటున్నామంటే, ఏమి పొందుపరుద్దాం అనుకుంటున్నామంటే, తూర్పు దేశాలలో ఉన్న ప్రాచుర్యంలో ఉన్న ఆధ్యాత్మిక తత్వము, దాని చరిత్ర, అది సబ్జెక్ట్ మ్యాటర్ అని. అలా ఒక ఉత్తరం ద్వారా ఆల్కాట్ కి ఆవిడ తెలిపింది. ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఏం చెప్పిందంటే, అంతకు ముందు, ఇది చాలా జాగ్రత్తగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది సీక్రెట్ లక్షణంలో కూడా జరిగింది ఇలాంటి ప్రక్రియ. ఆవిడ ఏమంటోందంటే, అంతకు ముందు అంటే ఈ రాయక ముందు నేను అధ్యయనము చెయ్యని విషయాల గురించి కొన్ని పుస్తకాల్లోంచి కొటేషన్స్, అంతకుముందు నా జీవితంలో చదివిన పుస్తకాల్లోంచి విషయాల్ని క్రోడీకరించి వ్రాస్తున్నాను. అంటే ఈ విషయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆవిడికి? అధ్యయనం చెయ్యని విషయాలు. అలాగే కొటేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆవిడికి తెలియట్లేదు, కొటేషన్స్. అలాగే పుస్తకాలు, ఏ పుస్తకాలు అయితే తను చూడలేదో, ఎప్పటిదాకా పరిచయం లేదో ఆ పుస్తకాల్లోంచి విషయాలు, ఇవన్నీ వీటన్నిటినీ క్రోడీకరించి వ్రాస్తున్నాను అని చెప్పింది. సరే, ఆవిడికి ఏవైతే తన దృష్టిలోకి, ఆస్ట్రల్ సైట్ అంటారు, ఆ దృష్టిలోకి ఆవిడ కనిపించిన కొటేషన్ సరి అయినవా కాదా అని ఆ ప్రొఫెసర్ ఎవరింట్లో అయితే ఉందో ఆ ప్రొఫెసర్ సరిచూశాట. ఆయన పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్ కాబట్టి ఆ లైబ్రరీలోకి వెళ్ళి లైబ్రరీలో అన్ని చూసి ఇవన్నీ సరి అయినవే అని చెప్పాట. అంటే కొటేషన్స్ అన్ని కూడా ఆవిడకి వచ్చి పడిపోతున్నాయి ఆవిడ దగ్గర. అలాగే తను చూడని, అంతకుముందు పరిశీలించిన గ్రంథాల్లో విషయాలు కూడా వచ్చి తన ఎరుకలోకి వచ్చేస్తున్నాయి. అవన్నీ కలిపి రాసేస్తోంది. అది ఈ విషయం తను ఆల్కాట్ కి తెలియజేసింది. సరే, కొన్నాళ్ళకి ఆ ఊళ్ళ నుంచి మళ్ళీ హెచ్పిబి న్యూయార్క్ వచ్చేసింది. ఈ విషయాలన్నీ, టిడ్బిట్స్ అన్ని ఎందుకు చెబుతున్నానంటే, దీని వెనకాల ఉండే హిస్టరీ ఏమిటి, తనే రాసిందే. ఫస్ట్ మనం ఏమంటున్నాం, హెచ్పి పేరు ఉంది గ్రంథం మీద అంటున్నాం. అయితే ఈ విషయాలన్నీ చదివిన మీదట, అర్థం చేసుకున్న మీదట ఎవరు రాశారో తెలుస్తుంది.
ఎంత ఇంపార్టెంటో ఈ గ్రంథం తెలుస్తుంది. ఏ సెంటెన్సెస్ ఎవరు రాశారో తెలుస్తుంది, ఏ సబ్జెక్ట్స్ ఎవరు రాశారో తెలుస్తుంది. ఇలాగా చాలా చాలా విషయాలు దీంట్లో పొందుపరచబడ్డాయి. ఇవి ఎందుకు తెలుసుకోవాలి అంటే దీని యొక్క ఈ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి. మామూలు మనిషి రాసిన గ్రంథము కాదు అని తెలుసుకోవడానికి. హెచ్పిబి తన న్యూయార్క్ ఇంటికి చేరిపోయింది. రోజంతా పొద్దున్న మొదలుకొని లేట్ నైట్ దాకా, అంటే రాత్రి 2 దాకా రాసేదిట. పొద్దున్న మొదలెడితే ఆ డెస్క్ దగ్గర కూర్చొని రాత్రి 2 దాకా రాసేదిట. అలా రోజులు రాస్తూ రాస్తూ రాస్తూనే గడిపిందిట ఆవిడ. రాయడమే పనిగా పెట్టుకుంది. ఇది ఆల్కాట్ చెప్పే విషయం. ఒక లైన్కి ఇంకో లైన్కి స్పేస్ ఎక్కువ ఇవ్వకుండా హ్యాండ్ రైటింగ్ లో పేజీలు నింపేదిట. కనీసం 25 పేజీలు ఫుల్ స్కేప్ పేజెస్ ఒక రోజున రాసేది అని ఆల్కాట్ గారు చెబుతున్నారు. అలాగే ప్రొఫెసర్ కార్సన్ కూడా చెప్పాడు. తర్వాత ప్రొఫెసర్ కార్సన్ యొక్క కొడుకు అతను కూడా చూసినట్టుగా చెప్పాడు. ఈ విషయాలన్నీ ఇంట్రెస్టింగ్ గా బార్బరోకా తన ఇంట్రడక్షన్ లో మెన్షన్ చేశాడు. ఇంకో విషయం ఏం చెప్పాడంటే హెచ్పిబి దగ్గర, ఈ రోలిన్ అనే అతను చెప్పే విషయం, హెచ్పిబి దగ్గర రెఫరెన్స్ పుస్తకాలు ఏమీ ఉండేవి కావు. దేన్నో చూసి రాయాలి, దేన్నో అనుసరించి రాయాలి అనడానికి రెఫరెన్స్ పుస్తకాలు ఏమీ ఉండేవి కాదు. హెచ్పిబి తన మాటలలో నేను రాయడం మొదలుపెట్టినప్పుడు అది ఐసిస్ అన్వెయిల్డ్ గా రూపొందలేదు అని చెబుతోంది. ఏదో ఆర్టికల్స్ రాస్తున్నాం, ఏదో పేజీలు నింపుతున్నాం అనుకుంది, కానీ ఆవిడ దేనిగా ఏ గ్రంథాన్ని ప్లాన్ పెట్టుకుని నేను రాయలేదు అని. ఐసిస్ అన్వెయిల్డ్ గా రూపాంతరం చెందినప్పుడు ఏది నా చేత రాయబడుతోందో నాకు కూడా సరిగ్గా తెలియటం లేదు అని చెప్పింది. అంటే ఎవరు రాస్తున్నట్టు? ఇదంతా ఆవిడ మాస్టర్స్ ఆవిడకి హెల్ప్ చేస్తున్నారని. 73లో న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఆవిడకి ఇంగ్లీష్ లో మాట్లాడడమే రాదు. 75లో కొద్దిగా నేర్చుకోవడం మొదలెట్టింది, థ్యాంక్స్ టు ఆల్కాట్. ప్రతి ఆర్టికల్ ఆల్కాట్ చూపించి ఆల్కాట్ ఎలాగైతే ఇంగ్లీష్ లోకి మారుస్తాడో అది పబ్లిష్ అయ్యేది. కాబట్టి ఇంగ్లీష్ అంతా ఒక రకంగా ఆల్కాట్ ద్వారానే ఆమెకు అబ్బింది అని, ఆమె నేర్చుకుంది అని. రచనకి ఈ విషయాలు యాడ్ చేస్తే బాగుంటాయి, ఈ విషయాల్ని ఎక్కడి నుంచి సంగ్రహించాలి, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ లైబ్రరీకి వెళ్ళాలి అని ఒక ప్లాన్ కూడా లేకుండా, నార్మల్ గా ఆథర్కి ఒక ప్లాన్ ఉంటుంది, ముందర విషయ సూచిక లాంటిది రాసుకుంటాడు, ఏమేమిటి రాయాలి అని అనుకుంటాడు. అలా ప్లాన్ కూడా లేకుండా ఎలా రాయాలి అని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా రచన సాగింది అని. ఇది హెచ్పిబి తన మాటల్లోనే చెప్పింది. నాకు ఒకటే తెలుసు, తప్పకుండా రాయాలి అని మటుకే తెలుసు. ఇది ఎవరు చెబుతున్నారు రాయాలి అని? నా గురువులు చెబుతున్నారు కాబట్టి రాయాలి, అది తెలుసు నాకు. దివ్యజ్ఞాన సమాజ స్థాపన ముందరే ఈ రాయడం మొదలు పెట్టమని, ప్రారంభం చేయమని నాకు ఉత్తర్వులు వచ్చాయి. కాబట్టి అంతకు ముందు నుంచి కూడా 1-2 పేజీలు రాసి పెట్టాను అని చెబుతాను. అందుకనే చాలా ఆర్టికల్స్ చాలా స్ట్రాంగ్ వ్యూస్ తో ఆవిడ రాసినవి న్యూస్ పేపర్స్ లో ప్రచురితమయ్యాయి అని అన్నా. ఇదే విషయాన్ని 79లో రాసిన ఉత్తరం, ఏపీ సెనెట్ కి రాసిన ఉత్తరంలో, మహాత్మా లెటర్స్ టు ఏపీ సెనెట్ లో, అంటే 77లో పబ్లిష్ అయింది. ఊరికే కొలాబొరేటివ్ ఎవిడెన్స్ అనమాట ఇది. మహాత్మా లెటర్స్ లో ఏపీ సెనెట్ కి రాసిన ఉత్తరంలో కేహెచ్ ఏమంటారంటే పేజ్ 289లో, నిర్ద్వంద్వంగా మాస్టర్ కేహెచ్ మేము ఐసిస్ రాయమని రచించమని హెచ్పిబికి ఉత్తర్వు ఇచ్చాము అని చెప్పారట. అంటే కమింగ్ అవుట్ ఓపెన్లీ మాస్టర్స్ హ్యావ్ డిక్లేర్డ్ దట్ వీ హ్యావ్ ఆస్క్డ్ హెచ్పిబి టు రైట్ దిస్ బుక్. ఇది ఎప్పుడు 79లో ఏపీ సెనెట్ కు రాసిన ఉత్తరంలో ఉంది. పేజ్ 289 అంటాడు. ఏ ఎడిషన్ లో తెలియదు, ఎందుకంటే 2-3 ఎడిషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ మాస్టర్స్ లెటర్స్ కూడా. కాబట్టి ఇది పాత ఎడిషన్ అయి ఉంటుంది. కాబట్టి దాంట్లో మాస్టర్ కేహెచ్ అంటే కుతూమి ఏమంటున్నాడంటే, మేము ఐసిస్ రాయమని, ఐసిస్ అన్వీల్డ్ రాయమని రచించమని హెచ్పిబికి ఉత్తర్వు ఇచ్చాము. సరిగ్గా థియోసాఫికల్ సొసైటీ స్థాపించిన సంవత్సరం తర్వాత న్యూయార్క్ లో ఒక ఫ్లాట్ లో ఈ గ్రంథ రచన జరిగింది అని. తర్వాత ఇంకో మంచి విషయం మనకు తెలిసింది ఏమిటంటే, కేహెచ్ కాశ్మీరీ ఆరిజిన్ ఉన్నమాట, కుతూమి. కాబట్టి ఇంగ్లీష్ అంతా కూడా చాలా మటుకు ఆయన దగ్గర నుంచి కూడా నేర్చుకుంది అని. ఆయనే ఒక బోధకుడు ఆవిడికి. కాబట్టి ఇట్లాగా న్యూయార్క్ లో ఫ్లాట్ లో ఈ గ్రంథ రచన జరిగేది అని. చాలా మందికి మనకి తెలుసు, డబ్ల్యూక్యూ జడ్జ్, విలియం కాన్ జడ్జ్ అని ఒక ఐరిష్ లాయర్ ఉండేవాడు. ఆయన కూడా ఈ హెచ్పిబి కాంటెంపరీ, మన దివ్యజ్ఞాన సమాజ స్థాపకులలో ఒకడు. అతనికి ఒక తమ్ముడు ఉండేవాట, అతను జాన్ జడ్జ్, కాన్ కాకుండా జాన్ జడ్జ్.
హెచ్పిబికి ఈ మాన్యుస్క్రిప్ట్స్ రాయడంలో, అలాగే ప్రింటర్స్ అనుకూలంగా ఈ కాగితాలన్నీ సర్ది పెట్టడంలో, అమర్చడంలో, ఈ పుస్తకాన్ని ప్రచురం చేయడానికి ఈవిడ మధ్యన ఆ పబ్లిషర్ మధ్యన తిరుగుతూ ఉండేవాట. కాబట్టి అతను కూడా చాలా ఎనలేని సేవ చేశాడు అని ఎడిటర్ పొగుడుతున్నాడు. సో ప్రపంచ దృష్టిలో ఐసిస్ అన్వెయిల్డ్ హెచ్పిబి రచించినదిగా తెలుసు, హెచ్పిబి పేరున పబ్లిష్ అయిందని తెలుసు అని బర్బరా అంటున్నారు. ప్రపంచ దృష్టిలో ఐసిస్ అన్వెయిల్డ్ హెచ్పిబి రచించినదిగా తెలుసు. ఐసిస్ అన్వెయిల్డ్ అనే గ్రంథము is a collaboration between HPB and several initiates or adepts of occult brotherhood. Occult brotherhood లో ఉన్న చాలా మంది ఇనిషియేట్స్ ఆవిడకి హెల్ప్ చేశారు. ఇద్దరే కాదు, ఇంకా కొంతమంది కూడా ఉన్నారు అని బర్బరా మెన్షన్ చేస్తున్నాడు. కాబట్టి మనం చదవబోయే గ్రంథంలోని మాటలు, ఐడియాస్ ఎవరివో, ఎంత గొప్పవో మనం అందరం గుర్తించాలి. కాబట్టి ఇది ఒక రష్యన్ లేడీ ఇంగ్లీష్లో రాసిన విషయం కాకుండా ఎంతమందో అకల్ట్ బ్రదర్హుడ్ లో అడాప్ట్స్ గా ఉన్నవాళ్ళు, ఇనిషియేట్స్ అంటే వాళ్ళకి అర్హత పొందిన తర్వాత కొన్ని మెట్లు ఎక్కిన వాళ్ళు ఈ పరిణామ క్రమంలో, అలాంటి వాళ్ళ ద్వారా, అలాంటి వాడి సహాయంతో ఈ గ్రంథ రచన జరిగింది అని. త్రూ క్లేర్వాయింట్ కమ్యూనికేషన్ అండ్ త్రూ క్లేర్ ఆడియంట్ కమ్యూనికేషన్ అంటే వినడం, క్లేర్వాయన్స్ అంటే చూడడం, క్లేర్ ఆడియంట్ కమ్యూనికేషన్ తో, వినడంతో టూ మాస్టర్స్, మాస్టర్ కేహెచ్, మాస్టర్ ఎం. ఎం is Maurya is known to her from her childhood. KH is a person who later on got introduced to HPB. సో వీళ్ళిద్దరూ హెచ్పి బ్లావిట్స్కీ ఈ విషయాల్ని చాలా మటుకు డిక్టేట్ చేశారు అని చెప్తున్నారు. క్లేర్ ఆడియన్స్ ద్వారా ఆవిడ వింటూ రాస్తూ పోయేది అనమాట. అది హెచ్పిబి నిద్రపోతున్నప్పుడు కూడా ఆవిడ హ్యాండ్ రైటింగ్ లో కొన్ని పేజీలు మాస్టర్స్ ప్రెసిపిటేట్ చేశారు. ప్రెసిపిటేట్ చేశారు అంటే మీకు తెలుసు దాని అర్థం, రాయక్కర్లా, బట్ వాళ్ళు అనుకుంటే అక్కడ పడిపోతుంది, పేజీలు నింపబడతాయి. అలాగా ప్రెసిపిటేట్ చేయబడ్డాయి. ఆవిడ నిద్రపోతున్న సమయంలో కూడా ఆవిడ హ్యాండ్ రైటింగ్ లోనే కొన్ని పేజీలు ప్రెసిపిటేట్ చేయబడ్డాయి అని. కొన్ని మ్యానుస్క్రిప్ట్స్ రాస్తున్నప్పుడు ఇనిషియేట్స్, దీక్ష పొందిన వాళ్ళు, అలాగే అడాప్ట్స్ హెచ్పిబి ఒక అవుటర్ ఫామ్ ని ఓవర్ షాడో చేశారు అని. హెచ్పిబి యొక్క అవుటర్ ఫామ్ ని ఓవర్ షాడో చేశారు అంటే ఒక రకంగా ఆవిడ్ని ఆవహించారు అని. అంటే ఈ అడాప్ట్స్ వేరు, మనం ఈ టాక్ మొదట్లో మాట్లాడిన స్పిరిచువలిజం లో ఎవరినో పిలుచుకొచ్చి వాళ్ళు ఆ వీక్ పర్సన్ లో ఎంటర్ అవ్వడం, అది వేరు, అది మీడియం. ఇదేమో అడాప్ట్స్ ఇనిషియేట్స్ ఆవిడ శరీరాన్ని ఆవహించి ఆవిడ చేత రచన సాగించడానికి, తొందరగా సాగించడానికి వాళ్ళు ఆవిడకి హెల్ప్ చేశారు అని. టిబెటన్ లో ఒక టర్మ్ ఉంది తుల్కు అని. తుల్కు అంటే దాని అర్థం ట్రాన్స్మిటర్ అనిట. అంటే ఒక గురువు రాకపోతే గురువు యొక్క ఏజెంట్ ఒక అతను వచ్చి మనకన్నీ చెప్తాడట విషయాలు. అంటే అతను యాక్చువల్లీ ఇది గురువు గారు మీకు చెప్పాల్సిన విషయం అని చెప్పేవారట. అలాగా ఈవిడ ఓ తుల్కుగా యాక్ట్ చేసిందా సుమా అని అంటాడు ఈయన. తుల్కు అంటే ట్రాన్స్మిటర్, ఇన్ఫర్మేషన్ అంతానేమో మాస్టర్స్ దగ్గర ఉన్న విషయాన్ని సామాన్య ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి హెచ్పి బ్లావిట్స్కీ గారు ఒక ట్రాన్స్మిటర్ గా పనిచేశారా అని రాస్తున్నారు బర్బరా. అలా అంటూ ఈ మాస్టర్స్ అందరికీ షీ వాజ్ అ ఛానల్ త్రూ విచ్ దిస్ టైడ్ ఆఫ్ ఫ్రెష్ వైటల్ ఎసెన్స్ వాస్ poured into the stagnant pool of spiritual thought అంటాడు. అంటే వీళ్ళు ఆవిడకి కలిగించిన ఒక ఉత్సాహం వల్ల, ప్రేరణ వల్ల ఆవిడ వారికి ఒక ఛానల్ లాగా పనిచేసి వైటల్ ఎసెన్స్, ఏదైతే చాలా ఇంపార్టెంట్, చాలా బలీయమైన, ముఖ్యమైన సారం ఏదైతే ఉంటుందో ఆ సారాన్ని తీసుకొచ్చింది. దేంట్లోకి తీసుకొచ్చింది? అప్పటిదాకా కదలిక లేని స్పిరిచువల్ థాట్ అనే పూల్లోకి అని. ఆధ్యాత్మిక ఐడియాస్ కదలకుండా, ఏమీ ఇంప్రూవ్మెంట్ లేకుండా పడి ఉన్నాయి. దాంట్లోకి, అలాంటి సరస్సులోకి ఈవిడ వైటల్ ఎసెన్స్ ని, చాలా బలీయమైన సారాన్ని, విషయ సారాన్ని ఈవిడ ద్వారా ఒక టైడ్ ఆఫ్ ఫ్రెష్, టైడ్ అంటే ఒక ఉప్పెనలాగా తీసుకొచ్చి దాంట్లో ప్రవేశపెట్టారు. కాబట్టి షీ వాజ్ అ ఛానల్ ఆఫ్ ద మాస్టర్స్ అని.
షీ వాజ్ ఛానల్ ద మాస్టర్స్ అని. కాబట్టి ఈ మాస్టర్స్ థాట్ అంతా కూడా ఈవిడ ద్వారా, ఈ పుస్తకం ద్వారా వైటల్ ఎసెన్స్ గా మారి, విషయసారంగా మారి, ఈ విషయసారము అప్పటిదాకా ఉన్న ఫిలసాఫికల్ థాట్ కి, ఆధ్యాత్మిక పరంపరకి ఒక కదలికని చేపించింది అని. ఎస్, ఇదన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ది ఎడిటర్ హ్యాస్ పుట్ ఫోర్త్. కాబట్టి మనం తెలుసుకోవడం వల్ల మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ది గ్రంథం పెరుగుతుంది అని. ఎన్సి రామానుజాచారి గారు ఓ పుస్తకం రాశారు. అలాగే బర్బ్రోకర్ రాసిన పుస్తకం ఉంది, ఐసిస్ అన్వీల్డ్ మీద, ఇంట్రడక్టరీ పేజెస్ లో ఉంది. అలాగే ఇంకొంతమంది రాసిన విషయాలు కూడా ఉన్నాయి. అయితే నేను రాసినవి, పొందుపరిచినవి 2-3 విషయాలను సేకరించి నేను, అంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ఇట్ ఈస్ ఇంట్రడక్టరీ చాప్టర్ ఆఫ్ ఐసిస్ అన్వీల్డ్ గివెన్ బై ది ఎడిటర్ జెఫ్రీ బార్బ్రోకా. ద్రష్టలు లేకపోతే యాడప్స్ లేకపోతే ఇనిషియేట్స్ కూడా దీంట్లో పాలు పంచుకున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ చాలా ఉత్తమ శ్రేణికి చెందిన విషయాలు, చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయాలు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ మ్యాటర్, అండ్ ఈవెన్ the language also is pretty old, because 1875 1877 లో ఉన్న ఇంగ్లీష్ కి ఇప్పుడున్న ఇంగ్లీష్ కి చాలా తేడా ఉంది. అది వారి ఇంగ్లీషు మాస్టర్స్ ఎంతలా ఆవిడకి హెల్ప్ చేశారో మనకు తెలుస్తోంది. కొటేషన్స్ అన్ని కనపడడం, పుస్తకాలు అలాగే కనపడడం, ఇవన్నీ సీక్రెట్ డాక్టర్ లో, ఇంట్రడక్షన్ లో కూడా మనకి తెలిసింది. ఒకసారి ఆ విద్య తెలిసిన తర్వాత ఆవిడ ఎన్ని గ్రంథాలు రాసినా అలా రాసేసింది. ఇన్ఫాక్ట్ వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే పుస్తకం విచ్ వి ఫాలో వెరీ కేర్ఫుల్లీ, సాధనా గ్రంథంలో ఒకటి, అది ఒక తెలుగు పుస్తకం అని చెబుతుంది ఆవిడ సిస్టర్ కి రాస్తూ. తెలుగు పుస్తకము, ఆ తెలుగు మూలం ఎక్కడైనా దొరుకుతుందేమో చాలా ట్రై చేశాడు ఒక ఆయన, ఎన్సి రామానుజాచార్య గారే, ఇంకెవరో కాదు. ఆ తెలుగు గ్రంథం మనకు దొరకలే. అయితే నాగార్జున వారి దగ్గర ఉండిందేమో అని ఒక ఊహ. ఆ తెలుగు గ్రంథాన్ని ఆవిడ ఎలా ట్రాన్స్లేట్ చేసింది? ట్రాన్స్లేటర్ ఎవరు లేకుండా తనే చేసింది. అంటే ఏ భాష అయినా అవగతం అయిపోయి దాని ఎసెన్స్ ని ప్రజెంట్ చేయడానికి ఆవిడకి అవకాశం ఇవ్వబడింది అనమాట. సో నాట్ ఓన్లీ ఇంగ్లీష్, నాట్ ఓన్లీ ఎనీ అదర్ లాంగ్వేజ్ షీ కుడ్ ఫాలో వెరీ ఈజీలీ. ఇప్పుడు టిబెటన్ అంతా కూడా, టిబెటన్ లాంగ్వేజ్ లో ఉన్నవి కూడా ఆవిడ మేబీ షీ హ్యాడ్ టేకెన్ ఇట్ ఇన్ టు హర్ స్ట్రైడ్. నాగార్జున రాశారేమో అని ఒక ఊహ అంటున్నా, అది కరెక్ట్ గా ఇది కాలేదు. అంటే ఇటువైపు నాగార్జున వారు పనిచేశారు కాబట్టి నాగార్జున వారి దగ్గర ఉండినదేమో, ఆచార్య నాగార్జున దగ్గర ఉండిందేమో అని ఒక ఊహ. అయితే తెలుగులో ఉన్నవన్నీ కూడా తను ట్రాన్స్లేట్ చేయలేకపోయింది. షీ కుడ్ ఓన్లీ ట్రాన్స్లేట్ ఎ పోర్షన్ ఆఫ్ దట్ బుక్. ఎంత తన మెమరీలో ఉందో అదే ట్రాన్స్లేట్ చేసింది ఆవిడ, అండ్ కెప్ట్ ఇట్ యాజ్ వాయిస్ ఆఫ్ ద సైలెన్స్. అంతా చేస్తే ఎంత పెద్ద గ్రంథం అయ్యేదో మనకు తెలియదు. ఈ విషయాన్ని తన చెల్లెలకి రాస్తూ, వీరా అనే ఆవిడకి రాస్తూ చెప్పింది, ఓ తెలుగు గ్రంథాన్ని అనుసరించి ఇంగ్లీష్ లో ది వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ ని ప్రొడ్యూస్ చేశాను నేను అని. ప్రొఫెసర్ వైల్డర్ అనే అతను యూస్ టు డూ లాట్ ఆఫ్ auxiliary work for her, HPB ki, like verifying quotations and bringing some books from the library, like that. So he was helping her, and he would not allow anything to appear in the pages to be printed unless they are verified. So in one such case, she had produced some quotations, and he was insisting that he should have the books. Professor Wilder was saying, I need the books, otherwise I cannot go ahead and clear this paper for printing. So that was the stand he took. Mr. Wilder, you go up to that place where you keep all the eatables and things like that, some table like thing, and there you'll find 2 books. Go pick them up on the time. So he walked up to that point, picked up those 2 books, and then he verified those books, and then he found those quotations were exactly there. After the work is over, Wilder went and gave back those books to Madam. Madam said, why don't you leave them in the same place from where you picked it up? ఎక్కడైతే తీసుకున్నావో అక్కడ తీసుకెళ్ళి వదిలిపెట్టు అని చెప్పింది. అక్కడ తీసుకెళ్ళి వదిలిపెట్టి మళ్ళీ వచ్చి తన టేబుల్ దగ్గర కూర్చొని కాసేపు తర్వాత అటువైపు ఆ టేబుల్ వైపు చూస్తే పుస్తకాలు లేవుట, పుస్తకాలు అదృశ్యం అయిపోయాయని. సో షీ కుడ్ డూ సో మెనీ థింగ్స్ విచ్ ఇస్ అన్ఇమాజినబుల్ ఫర్ పర్సన్స్ లైక్ అస్. ఎక్కడైతే ఆ పుస్తకం ఉందో ఆ పుస్తకం నుంచి తెప్పించి అక్కడ పెట్టి వెరిఫై చేసిన తర్వాత అక్కడ పెట్టేసే మళ్ళీ పుస్తకం అక్కడే అదే చోటుకు వెళ్ళి అని చెప్పిన తర్వాత ఆ పుస్తకాలు మళ్ళీ చూద్దాము అని అటువైపు
దృష్టి సారిస్తే పుస్తకాలు లేవని రాస్తాడు ఆయన వైల్డర్. సో అలాంటి చాలా చాలా విషయాలు ఈ గ్రంథ రచనలో జరిగాయి. ఈ సబ్జెక్టు ఆ సబ్జెక్టు అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అంటుంది ఆవిడ. ఐ వాజ్ ఎట్ హోమ్ విత్ ఎనీ సబ్జెక్ట్, నాట్ దట్ షీ హెస్ స్టడీడ్ ఆల్ ద సబ్జెక్ట్స్, బట్ షీ న్యూ సమ్ హెల్ప్ విల్ కమ్. సో మెటఫిజిక్స్ అయినా పర్వాలేదు, సైకాలజీ అయినా పర్వాలేదు, ఫిలాసఫీ అయినా పర్వాలేదు, ఏన్షియంట్ రిలీజియన్ అయినా పర్వాలేదు, జువాలజీ అయితే పర్వాలేదు, న్యాచురల్ సైన్స్ అయినా పర్వాలేదు, ఏదైనా సరే షీఈస్ కాన్ఫిడెంట్ ఆఫ్ రైటింగ్. హౌ దట్ హ్యాపెండ్ ఈస్ బికాస్ షీ వాస్ so confident of the help she would receive from her masters and other initiates. తర్వాత ఇంట్రెస్టింగ్ గా ఒక చోట you must be listening this story maybe number of times you have heard it already. ఒక ఇనిషియేట్ దగ్గరికి స్వామి టి సుబ్బారావు వీళ్ళని తీసుకెళ్లాడు. స్వామి టి సుబ్బారావు is again a contemporary of H.P. Blavatsky and he welcomed her and he paid a lot of tributes to her for the amount of work she has put in. ఆయన నారాయణ అనే పేరు గల ఒక మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన సౌత్ ఇండియాలో ఉండేవాడు. తిరువళ్ళం అంటే అది మరి కేరళలో ఉందో తమిళనాడులో ఉందో, తిరువళ్ళం TIRUVEVALLUM, ఇది అప్పటి స్పెల్లింగ్, ఇప్పుడు మారిండొచ్చు కూడా. స్వామి టి సుబ్బారావు వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళాట. సుబ్బారావు గారికి ఆ మాస్టరు బాగా పరిచయం. ఆయన కూడా ఈ నారాయణ కూడా HPBకి గ్రంథ రచనలో హెల్ప్ చేశాడు యాజ్ ఫార్ యాజ్ ది రిలీజియస్ కంటెంట్, సనాతన ధర్మ కంటెంట్ ఈస్ కన్సర్న్డ్ అని. ఇప్పటికీ అగస్త్య అనే మహర్షి కోటగిరి హిల్స్ లో ఉన్నాడని, అలాగే ఈ కోటగిరిలో ఉండే అగస్త్య మహర్షి ఒక టీ ఎస్టేట్ మేనేజర్ గా ఉన్నాడని, అలాగే ఈ నారాయణ అనే మాస్టరు చూడడానికి ఒక ల్యాండ్ లార్డ్ గా కనిపించేవాట, నిజానికి ఆయన ఒక ఇనిషియేటివ్, ఒక మాస్టర్. సో వాళ్ళు మనతో పాటు ఉంటూ మనం గుర్తుపట్టే ఒక ప్రవృత్తిలో ఉంటూ యాక్చువల్ గా వాళ్ళు చేసేది ఇంకో పని, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన పని. ఇది మనం ఈ గ్రంథంలో ఉన్న టిడ్బిట్స్ అని చూస్తుంటే దొరికిన విషయాలు. ఇది సామాన్య మానవుల కోసం రాసిన గ్రంథం కాదు, పబ్లిక్ కన్సంప్షన్ కోసం రాసిన గ్రంథం కాదు అని HPB రాస్తుంది ఒక చోట. ఎవరి కోసం రాసావమ్మా అని అడిగితే, దిస్ బుక్ ఈజ్ రిటన్ ఫర్ థియోసఫిస్ నాట్ ఫర్ పబ్లిక్ అని చెప్పింది ఆవిడ. అది కాకుండా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది ఈ పుస్తకం అని నాకు తెలుసు అని చెబుతుంది. ఎందుకంటే విషయాలన్నీ సరైన క్రమంలో రాలేదు ఆవిడకి, వచ్చినట్టు రాసింది. ఆ రాసిన పేజెస్ రాసినట్టుగా తీసుకెళ్లి ప్రింట్ లో ఇచ్చారు. కాబట్టి దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఐ నో ది బుక్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ అని. ఈ ఐసెస్ అన్వీల్ రాయడంలో అభిమతం ఏమిటి అని అడిగారు ఆవిడ. ఏమిటి నీ పర్పస్ ఏమిటి, ఎందుకు రాస్తున్నావు అని. ఆవిడ 3 విషయాలు చెప్పింది. The reality of the occult in nature. Nature is always right. So she is also saying the reality of the occult in nature. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాశా. 2, the knowledge of occult domains was known to certain men within inverted commas. Certain men అంటే masters, adepts, and they were kind enough to share that information. ఎంత షేర్ చేశారు, ఎంత అయితే అర్హత ఉన్న వాళ్ళు తెలుసుకోవచ్చు అంతే చెప్పారు. కాబట్టి ఈ గ్రంథం చదివిన వాళ్ళు చాలా మటుకు ఏం చెప్పారంటే, ఏమిటో టచ్ చేసి వదిలిపెట్టావు, ఆ విషయాలు సరిగ్గా చెప్పలేదు, ఆ డెప్త్ లోకి వెళ్ళలేదు నువ్వు అంటే, సరే దానికి ఇంకో గ్రంథం రాస్తాను అందుకు. అలా ఎక్స్ప్లెనేటరీ గ్రంథంగా రాయడానికి మొదలుపెట్టిన సీక్రెట్ డాక్టర్నే అది వేరే గ్రంథం అయి కూర్చుంది. దీని యొక్క కామెంటరీ కాకుండా ఐసెస్ అన్వీల్ కామెంటరీ అని మొదలుపెట్టిన సీక్రెట్ డాక్టర్ను ఆవిడ వేరే గ్రంథంగా అది తయారై కూర్చుంది. యాక్చువల్ గా దీంట్లో కొన్ని చెప్పి కొన్ని చెప్పక అట్లా వదిలిపెట్టింది ఆవిడ. ఎందుకంటే అంతే చెప్పాలి, సైన్స్ చేసిన ఒక రకంగా డిస్సర్వీస్ ని బయట పెట్టాలి అని. కంప్లీట్ గా సైన్స్ మానవాళికి పనికొచ్చేట్టుగా చేయటం లేదు, కాబట్టి దాని యొక్క లిమిటేషన్స్ తెలియజెప్పాలి అని. కాబట్టి సైన్స్ గురించి రాసింది కానీ సైన్స్ కి ఒక రకంగా అడ్వర్స్ గా రాసిందేమో. ఇంకో మాట అంటుంది, 3వ ఆబ్జెక్ట్ ఏమిటంటే, Vedas have mentioned all about arts and science. Vedas have mentioned all about arts and science. Nothing remains unmentioned. ఇది ఎంత గొప్ప విషయం మనకి భారతీయులకి. ఆవిడ చెబితే మనకి అర్థం అవ్వాలని కాదు, బట్ ఆవిడ మెన్షన్ చేస్తుంది. Vedas have mentioned all about arts and science. Everything. Nothing remains unmentioned. Everything is mentioned there. And the mysteries of nature
were always known to Aryans, ఆర్యాస్ అంటే ఆర్యావర్తములో పుట్టిన వాళ్ళకి ఎప్పుడూ ఈ విషయాలు తెలుసు. ఈవెన్ ప్రీ మహాభారత్ పీరియడ్ లో ఉన్న ఆర్య వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. ఇప్పుడు మన మెటీరియలిజం లో మనం ఇరుక్కుపోయాం కాబట్టి మనకి ఈ విషయాలు తెలియకపోవచ్చు. బట్ అంతకు ముందు ఉన్న వాళ్ళు, ఆర్యావర్తంలో పుట్టిన వాళ్ళు, వాళ్ళకి ఈ నేచర్ యొక్క మిస్టరీస్ కంప్లీట్ గా అర్థం చేసుకున్న వాళ్ళు, దానితో కోఆపరేట్ చేసేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు అని. ఇఫ్ యూ కోఆపరేట్ విత్ నేచర్, యువర్ ప్రోగ్రెస్ ఈస్ ఫాస్టర్. ఇఫ్ యూ గో అగేన్స్ట్ ద నేచర్, యువర్ డూమ్డ్. దిస్ ఇస్ అనదర్ ఫిలాసఫీ విచ్ ఇస్ promulgated by theosophical literature.